అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు అవి చాలా కీలకమైనవి కూడా. అందుకే వాటి నిర్వహణపై అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు మాటల తోటాలు పేలుతూ ఉంటాయి. తాజాగా ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లాకే తలమానికమైన ఆ ప్రాజెక్టులను తాజాగా మంత్రుల బృందం సందర్శించడంతో మరోసారి అవి హెడ్లైన్స్లోకి వచ్చాయి. సోమశిల కండలేరు ప్రాజెక్టులకు మంత్రుల బృందం. జలాశయాల జాతకాలు మారేనా? మంత్రుల పర్యటనతో మార్పు వస్తుందా? ఏపీలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి సర్కార్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. నెల్లూరు జిల్లాలో కీలకమైన సోమశిల కండలేరు జలాశయాల్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల్ని క్షేత్రస్థాయిలో సందర్శించిన మంత్రుల బృందం సోమశిలలో దెబ్బతిన్న ఆప్రాన్ ప్రాంతాన్ని పరిశీలించారు. జలాశయం క్రస్ట్ గేట్ల పనితీరు, నిర్మాణంలో ఉన్న హైలెవెల్ కెనాల్ పంపు సెట్లను పరిశీలించారు. వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించిన మంత్రులు సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్ని కనీస నిర్వహణ లేకుండా ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైందన్నారు. సోమశిల ప్రాజెక్టుకు ఆప్రాన్ రిపేర్లు కూడా చేయలేదని మండిపడ్డారు. కనీసం ప్రాజెక్టుకు సంబంధించి రోప్లకు గ్రీస్ కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. 60 రోజుల యాక్షన్ ప్లాన్ తో ప్రాజెక్టు నిర్వహణను మళ్లీ గాడిన పెడతామన్నారు మంత్రి నిమ్మల. కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు, ఉన్న ప్రాజెక్టుల్ని కాపాడుకోవడం చాలా కీలకమన్నారు మంత్రి. అందుకే మనుగడ ప్రశ్నార్థకంగా మారిన సోమశిల ప్రాజెక్టును కాపాడుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2020-2021 సంవత్సరాల్లో వచ్చిన వరదలతో ధ్వంసమైన ఆప్రాన్ రిపేర్ పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. సోమశిలలో దెబ్బతిన్న ఆప్రాన్ ప్రాంతాన్ని పరిశీలించారు. 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని, గత ప్రభుత్వం మాదిరిగా కాదు. గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి ఇమ్మీడియట్లీ 60 రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని 60 రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్టును ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవాలంటే ఏదైతే ఆప్రాన్ చేయాలి. కాబట్టి ఇమ్మీడియట్లీ 60 డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు ఈ సోమశిల ప్రాజెక్టే ఆధారం. 75 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సోమశిల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సోమశిల గ్రామం ప్రాజెక్టు కాలనీ రక్షణకు నిర్మించిన కట్ట వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిందని, పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. సోమశిల ప్రాజెక్టు కింద 200 అడుగుల వరకు రాతి పొర లేదు. దీంతో ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్స్ నిర్మించారు. ఆ గోడలకు అటు ఇటు మట్టి కట్టల్ని నిర్మించారు. వీటి పటిష్టత తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూజోమీటర్లు మూలన పడడంతో ప్రాజెక్టు పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. సోమశిల ప్రాజెక్టుకు 12 క్రస్ట్ గేట్లు అమర్చారు. వీటి నియంత్రణకు రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వరదల సమయంలో గేట్లను సిబ్బందే తెరవాల్సి వస్తోంది. దీంతో జలాశయంలో నీటి నిల్వను అదుపు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పుడంతా సెట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కండలేరుపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామంటోంది. సోమశిల లింక్ కెనాల్ ద్వారా నీరందుకునే కండలేరుకు ఆసియాలోనే అతిపెద్ద మట్టికట్టల జలాశయంగా పేరుంది. చెన్నై, తిరుపతి నగరాలకు తాగునీరు అందించడమే కాదు, 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ ప్రధాన జలాశయాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రులు. మరి అమాత్యుల పర్యటనతో కీలకమైన సోమశిల కండలేరు ప్రాజెక్టుల భవిష్యత్తు మారుతుందా అనేది చూడాలి.